Hello guys, welcome to Easy Learning channel. In this video we are discussing about what is microservices and advantages of microservices. ఫైనల్లీ మీకు ఈ వీడియోలో ఎక్కడైనా మీకు డౌట్స్ వస్తే వెంటనే కామెంట్లో కామెంట్ చేసేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉంటాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లో మోనోలిథిక్ అప్లికేషన్ అంటే ఏంటి, డ్రాబ్యాక్స్ అనేది ఏంటి అనేది అయితే ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం పూర్తిగా. అండ్ ఈ వీడియోలో మనము మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి, అడ్వాంటేజెస్ అంటే ఏంటి అనేది అయితే తెలుసుకోబోతున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. మనం ప్రీవియస్ వీడియోస్లో మోనోలిథిక్ అప్లికేషన్ అంటే మనకు ఆల్ కాంపోనెంట్స్ ఆర్ ఇన్ వన్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాము. ఏదైతే ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఉందో అందులోనే మనము ఆల్ కాంపోనెంట్స్ అనేది అయితే రాసుకొని ఉంటాము, కోడింగ్ అనేది అయితే చేసి ఉంటాము. ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్లో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేది అయితే క్రియేట్ చేసుకొని ఉంటాము. దట్ ఈస్ నథింగ్ బట్ మోనోలిథిక్ అప్లికేషన్ అనేసి చెప్పుకున్నాం. Coming to microservices, in microservices, each component makes a separate Spring Boot project is known as microservices. మనకు మైక్రో సర్వీస్ కిందకి వస్తే మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ లాగా క్రియేట్ చేసుకుంటాం. అంటే ఒక కాంపోనెంట్కి ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్, ఇంకో కాంపోనెంట్కి ఇంకొక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్, ఇంకో కాంపోనెంట్కి స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్. ఈ విధంగా మనము ఒక్కో కాంపోనెంట్కి ఒక్కో స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాము. మనకు మోనోలిథిక్ అప్లికేషన్లో ఉన్న డ్రాబ్యాక్స్ని మనము అవాయిడ్ అనేది అయితే చేస్తాము మైక్రో సర్వీసెస్ అనేది అయితే యూజ్ చేసుకొని. ఇక్కడ ఒక అప్లికేషన్ అయితే చూద్దాము. మనకు యూనివర్సిటీ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది అయితే తెలుసుకున్నాము ప్రీవియస్ వీడియోస్లో మోనోలిథిక్ అప్లికేషన్లో. ఇలాగా ఒక నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్కి ఇంటర్ కనెక్షన్ ఏదైతే ఉంటుంది, ఒక కాంపోనెంట్ నుండి ఇంకొక కాంపోనెంట్కి కోడ్ కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది అనేసి అయితే తెలుసుకున్నాము. అండ్ అదే విధంగా మనకు టైప్ కాస్టింగ్, అదే టైట్ కప్లింగ్ అనేది అయితే చెప్పుకున్నాము. లైక్ ఒక కాంపోనెంట్ డౌన్ అయితే ప్రీవియస్ రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్ని డౌన్ అవుతాయి అనేసి అయితే మోనోలిథిక్లో చెప్పుకున్నాము డ్రాబ్యాక్. అండ్ లాస్ట్ స్కేలబిలిటీ గురించి కూడా తెలుసుకున్నాము. ఒక ఒక ఇన్స్టాన్స్ ఇంక్రీజ్ అయితే మనకు మిగతా ఇన్స్టాన్స్ అన్ని ఇంక్రీజ్ అవుతాయి అనేసి అయితే మోనోలిథిక్ అప్లికేషన్లో డ్రాబ్యాక్స్ అనేది అయితే తెలుసుకున్నాము. బట్ కమింగ్ టు మైక్రో సర్వీసెస్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మైక్రో సర్వీసెస్ అంటే మనకు ఈచ్ కాంపోనెంట్, ఈచ్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ చూసుకోవచ్చు, నేను స్టూడెంట్ కాంపోనెంట్కి ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. అడ్రస్ కాంపోనెంట్కి ఇంకొక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్, ఎగ్జామినేషన్కి ఇంకొక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్. ఇలాగా మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాము. మనకు ఈజీగా ఒక డెవలపర్కి ఏదైనా లైక్ కస్టమర్స్కి ఇష్యూ వచ్చినప్పుడు ఒక డెవలపర్ ఏ కాంపోనెంట్లో ఇష్యూ ఉంది అనేది అయితే ఈజీగా ఫైండ్ అవుట్ అనేది అయితే చేసుకోవచ్చు. అదే మోనోలిథిక్లో చూసుకున్నట్లయితే మనకు అన్ని కాంపోనెంట్స్ ఒకే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్లో ఉంటాయి. అండ్ ఇంటర్ కనెక్షన్స్ అనేది అయితే ఉంటాయి. ఎక్కడ ఇష్యూ అనేది అయితే తెలుసుకోవడానికి చాలా సమయం అనేది అయితే పడుతుంది. ఆ డెవలపర్కి చాలా కష్టం అనేది అయితే అయితే ఉన్నది. కమింగ్ టు మైక్రో సర్వీసెస్లో మనకు ఏ కాంపోనెంట్లో ఇష్యూ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ అనేది అయితే చేసుకోవచ్చు. కోడ్ కాంప్లెక్సిటీ అనేది అయితే తక్కువ ఉంటుంది. అండ్ అలాగే టైట్ కప్లింగ్ కూడా ఉండదు. ఒక కాంపోనెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిజల్ట్ అనే కాంపోనెంట్ డౌన్ అయితే మనకు రిమైనింగ్ 3 కాంపోనెంట్స్కి ఎటువంటి ఎఫెక్ట్ అనేది అయితే ఉండదు మైక్రో సర్వీసెస్లో. మోనోలిథిక్లో చూసుకున్నట్లయితే ఒక రిజల్ట్ అనే కాంపోనెంట్ డౌన్ అయితే రిమైనింగ్ 3 కాంపోనెంట్స్ కూడా డౌన్ అయ్యేది. మైక్రో సర్వీసెస్లో అలా కాదు. ఒక కాంపోనెంట్ కానీ 2 కాంపోనెంట్స్ కానీ డౌన్ అయితే మనకు రిమైనింగ్ కాంపోనెంట్స్ అన్ని మనకు వర్క్ అవుతాయి. ఎటువంటి ఎఫెక్ట్ అనేది అయితే ఉండదు. దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ మనకు. అండ్ ఈ విధంగా మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్స్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాము. అండ్ ప్రాక్టికల్గా మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాము కోడింగ్ రాసుకుంటూ. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ చూసుకున్నట్లయితే కోడ్ కాంప్లెక్సిటీ ఈజ్ అవాయిడింగ్. మనం ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నాం మోనోలిథిక్ అప్లికేషన్లో కోడ్ కాంప్లెక్సిటీ అనేది అయితే ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకున్నాము. ఈ మైక్రో సర్వీసెస్లో మనకు కోడ్ కాంప్లెక్సిటీని అవాయిడ్ అనేది అయితే చేస్తుంది. ఎందుకంటే మనకు ఇష్యూ అనేది ఎక్కడ ఉంది, ఏ కాంపోనెంట్లో ఉంది అనేది అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనము. టైట్ కప్లింగ్ కూడా అవాయిడ్ అనేది అయితే చేస్తుంది. ఎందుకంటే ఒక కాంపోనెంట్ డౌన్ అయినప్పుడు రిమైనింగ్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్లో రిమైనింగ్ కాంపోనెంట్స్ ఎటువంటి ఎఫెక్ట్ అనేది అయితే ఉండదు. యాజ్ యూజువల్గా మనకు వర్క్ అనేది అయితే అవుతుంది. మోనోలిథిక్లో అలా కాదు. ఒక కాంపోనెంట్ డౌన్ అయితే రిమైనింగ్ కాంపోనెంట్స్ కూడా డౌన్ అవుతాయి, మన అప్లికేషన్కి ఎఫెక్ట్ అయ్యేది. స్కేలబిలిటీ ఈజ్ నథింగ్ బట్ మనకు కాంపోనెంట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది.
మోనోలిథిక్‌లో ఒక కాంపోనెంట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే మనకు రిమైనింగ్ కాంపోనెంట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని కాంపోనెంట్స్‌ని మనం ఇంక్రీజ్ చేసేటోళ్ళము. అదే మైక్రో సర్వీస్‌కొచ్చేస్తే మనకు ఏ కాంపోనెంట్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఏ కాంపోనెంట్‌కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, ఆ కాంపోనెంట్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈజీగా. మనకు రిమైనింగ్ కాంపోనెంట్స్ అదే విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు రిమైనింగ్ కాంపోనెంట్స్‌కి. ఈ స్కేలబిలిటీ వచ్చేసి మనకు ఈ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు వి డోంట్ వాంట్ టు స్కేలబుల్ ఆల్ కాంపోనెంట్స్ ఇన్ మైక్రో సర్వీసెస్. మోనోలిథిక్‌లో అన్ని కాంపోనెంట్స్ ఇంక్రీజ్ చేసేటోళ్ళం. ఒక కాంపోనెంట్ ఇంక్రీజ్ చేయాలనుకున్నప్పుడు అన్ని కాంపోనెంట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యేది. అదే మైక్రో సర్వీసెస్‌లో ఏ కాంపోనెంట్‌కి ఇంక్రీజ్ చేసుకోవాలి, మనం ఏ కాంపోనెంట్‌కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది అనే దానికి మనం ఆ ఒక్క కాంపోనెంట్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అనేది అలాగే ఉంచుకోవచ్చు మనం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మైక్రో సర్వీసెస్ గురించి అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ చెప్పాను. మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి, లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ వీడియో గనుక నచ్చితే కామెంట్ అయితే చేయండి అండ్ లైక్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మనము స్ప్రింగ్ క్లౌడ్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మనము స్ప్రింగ్ క్లౌడ్ గురించి కాన్సెప్ట్ నేర్చుకొని, ఆ తర్వాత మోనోలిథిక్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటది, అండ్ ఆ తర్వాత మైక్రో సర్వీసెస్‌లో కాంపోనెంట్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేదైతే మనం పార్ట్ వైస్‌గా నేర్చుకుందాము. వీడియోస్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలంటే, మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్‌ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ. బై బై.